ఇప్పటికి మనం 10 కథలు సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాంరా. ఈరోజు నేను చెప్పబోయేది 11వ కథ. ఇందులో బిట్టు అనే ఒక అడుగ్గాయి చిన్నప్పుడు అమాయకంగా ఏం చేశాడో మీరే వినండి. 5 ఏళ్ల బిట్టుకి చాక్లెట్లంటే చాలా ఇష్టమర్రా. చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయని వాళ్ళమ్మ ఎంత చెప్పినా వినకుండా రోజు చాక్లెట్లు కొనివ్వమని తెగ మారం చేస్తుండేవాడు. ఒకరోజు మమ్మీకి విసుగు పుట్టి, "నీకు రోజు అడిగినవన్నీ కొనివ్వడానికి మన ఇంట్లో డబ్బు చెట్లేమైనా ఉన్నాయా?" అంటూ గట్టిగా కోప్పడింది. వెంటనే బిడ్డకో ఐడియా వచ్చింది. బామ్మ అప్పుడప్పుడు పెరట్లో పాదు తీసి విత్తనాలు చల్లడం, అవన్నీ మొలకెత్తి పెద్దవై కాయలు కాయడం గుర్తొచ్చి వెంటనే తల్లి చూడకుండా చాక్లెట్లు కొనుక్కోమని బామ్మ ఇచ్చిన రూపాయి బిళ్ళను లోతుగా గొయ్యి తీసి పాతిపెట్టాడు. వాళ్ళ బామ్మ బిట్టు చేస్తున్న పని చూసి పిల్ల చేష్టలని కొట్టిపారేసి నవ్వుకుంది. కానీ బిట్టు మాత్రం రోజు ఉదయమే లేచి ఆ డబ్బుల చెట్టు మొలకెత్తిందో లేదోనని ఆత్రంగా చూస్తుండేవాడు. కానీ తర్వాత బామ్మ నాటిన విత్తనాలన్నీ మొలకెత్తి పెరుగుతున్నా తను నాటిన రూపాయి మాత్రం మొలక రాకపోవడం చూసి దిగులు పడ్డమే కాదు, జ్వరం కూడా తెచ్చుకున్నాడు పాపం. వాళ్ళ డాడీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేకుండా పోయింది. విపరీతమైన జ్వరంతో ఒళ్ళు తెలియక, "నా చెట్టు ఇంకా మొలవలేదు, బామ్మకు అన్ని మొక్కలు వచ్చాయి" అంటూ ఒకటే కలవరింతలు. వాడి ధోరణి అర్థం కాక వాళ్ళ మమ్మీ డాడీ కంగారు పడుతుంటే బామ్మకి మాత్రం బాగా అర్థమైంది. వెంటనే కొడుకు ఈ విషయం చెప్పడమే కాదు, ఆ రోజే నర్సరీ నుంచి ఒక మామిడి మొక్క తెప్పించి నీ బిట్టు రూపాయి బిళ్ళ నాటిన చోటే చక్కగా పాదు చేసి నాటింది. ఉదయమే నీరసంగా పడుకున్న మనవణ్ణి చంకకెత్తుకుని పెరట్లోకి తీసుకెళ్ళి, "చూసావా నాన్న, నువ్వు నాటిన రూపాయి బిళ్ళ ఎంత బాగా మొలకెత్తిందో" అంటూ నవ్వుతూ చూపించింది. లేత ఆకులతో నవనవలాడుతున్న చిన్ని మొక్కను చూడగానే బిట్టు ఏదో ఘనకార్యం సాధించినట్లుగా సంబరపడిపోయాడు. సాయంత్రానికల్లా వాడి జ్వరం మంత్రం వేసినట్లు మాయమైపోయింది. ప్రతిరోజు ఆ మొక్కకు శ్రద్ధగా నీళ్లు పోసి పెంచుతూ అది ఎప్పుడు డబ్బులు కాస్తుందా అని ఆత్రంగా ఎదురు చూడసాగాడు. క్రమంగా బిట్టుతో పాటు ఆ మొక్క కూడా పెరిగి పెద్దదై చెట్టుగా మారి వాడికి 10 ఏళ్ళు వచ్చేసరికి కొమ్మల నిండా పూత విరగబూసింది. అన్ని చెట్లలాగే ఆ పువ్వుల్లోంచి రూపాయలు వస్తాయని చింటూ పడ్డ ఆశ కాస్త పాపం నిరాశ అయిందర్రా. కొన్ని రోజులకు పూతలోంచి బుల్లిబుల్లి మామిడి పిద్దలు రావటం చూసి తెల్లబోయాడు. అప్పుడు బామ్మ వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకొని, "పిచ్చి నాన్న, మనిషి తయారు చేసిన కృత్రిమ నాణేలు, కరెన్సీ కాగితాలు మొలకెత్తలేవు. కానీ విత్తనాలు, మొక్కలు, చెట్లు ప్రకృతి మనకు ఇచ్చినటువంటి సహజ సంపదలు. వాటిలో జీవం ఉంటుందని జగదీష్ చంద్రబోస్ అనే ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త చెప్పాడు. అందుకే విత్తనాలు మొలకెత్తుతాయి, మొక్కలు, చెట్లు మనకు కావలసిన కాయగూరలు, పండ్లు, పూలు అందిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి కూడా డబ్బుల చెట్లే. ఎందుకంటే వాటిని మార్కెట్లో కొనుక్కుంటే మనం బోల్డంత ఖర్చు పెట్టాలి. అవే మన పెరట్లో కాసినాయనుకో ఫ్రీగా ఇష్టం వచ్చినన్ని తినొచ్చు. పైగా చాక్లెట్ల కంటే ఇవి మనకి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇక నుంచి రోజు నువ్వు చాక్లెట్లు తగ్గించేసి పళ్ళు ఎక్కువగా తినాలి" అని సలహా ఇచ్చింది. బిట్టుకి ఇప్పుడు 10 ఏళ్ళు వచ్చాయి కాబట్టి బామ్మ మాటలు బాగా అర్థమయ్యాయి. వెంటనే బామ్మ చెప్పినట్లే చాక్లెట్లు తింటాం మానేసేసి సీజనల్గా కాసే పళ్ళన్నీ తింటూ రోజు తోట పనిలో వీలైనప్పుడల్లా సహాయపడుతూ ఆవిడ చెప్పినట్లే చక్కగా ఆరోగ్యంగా అందంగా తయారయ్యాడు. బిట్టునే కాదు, చిన్నప్పుడు ఒకసారి నేను ఇలాగే చేశానర్రా. కానీ మీరు మాత్రం చేయకండే. ఎంచక్కా ఇంటి పెరట్లో మొక్కలు నాటి అవి పూతకొచ్చినప్పుడు, కాయలు కాసినప్పుడు పొందే ఆనందం ఏంటో ఆ పని చేస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? రేపు మరో కథలో కలుద్దాం. బాయ్.